అమ్మ అయితే కావ్యకి దగ్గరుండి అయితే గోరింటాకు పెడుతూ ఉంటుంది. అలా కావ్యకి దగ్గరుండి గోరింటాకు పెడుతూ కావ్యని అయితే అడుగుతూ ఉంటుంది. ఎలా ఉంది కావ్య అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే మా బామ్మలా అందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అంటూ ఆనందంగా మురిసిపోతూ ఉంటుంది కావ్య. అది చూసి ధాన్యలక్ష్మి అయితే వారవలేకపోతుంది. ఇక అందరూ అయితే చాలా హ్యాపీగా చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఇక స్వప్న కూడా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. వాళ్ళందరి నవ్వులు చూసి వారవలేని ధాన్యలక్ష్మి అయితే అనామికకు ఫోన్ చేసి అందరూ ఇలా నవ్వుతూ ఉంటే నేను ఉండలేకపోతున్నాను అనేది అంటూ ఉంటుంది. వెయిట్ చేయండి ఆంటీ, మీ మనవరాలు బారసాలకి నేను అక్కడికి వస్తాను కదా, వచ్చి అందరిలో బాంబు పేల్చుతాను, అందరూ ఒక్కసారిగా బొగ్గుం అయిపోతారు అనేది అంటూ ఉంటుంది. ఏం చేయబోతున్నావు అనేది అడుగుతూ ఉంటుంది దాన్ని రుద్రాని. ఆ మాటలకి వెయిట్ చేయండి ఆంటీ, మీ మనవరాలు బారసాల వరకే వెయిట్ చేయండి, అంతవరకు వాళ్ళ నవ్వులనే చూడండి, ఆ తర్వాత ఒక్కసారిగా వాళ్ళ ముఖాల్లో ఏడుపులు చూస్తారు, అందరూ ఒక్కసారిగా దద్దరిల్లిపోతారు, ఏం చేస్తానో అప్పుడే మీకు తెలుస్తుంది అని అనామిక అయితే అంటూ ఉంటుంది. అనామిక అన్న మాటలకు ధనలక్ష్మి షాక్ అయ్యి సరే ఏం చేస్తావో చెయ్యు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక పేలుస్తాను వెయిట్ చేయండి అనేది అనుకుంటూ ఉంటుంది అనామిక.